నమస్తే అండి. విశ్వమణి బాబు గారు మనీ యెస్. మనీ. మనీ విశ్వం మనీ. విశ్వమణి మనీ డబ్బు. సో మన దగ్గరికి రావాలి అనే కోరిక ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. కాకపోతే ఈ డబ్బు వచ్చే క్రమంలో ఏ వ్యక్తికైనా ఎలాంటి గుణాలు ఉండాలి వాళ్ళకి? ఖచ్చితంగా. ఆ గుణాలు ఏమిటి? వాళ్ళకి ఎంత టైం లోపు వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి గుణాలు వస్తది, ఉండేవాళ్ళు? వస్తది, వస్తది, వస్తది. ఉమ్, గుణాలు ఖచ్చితంగా మెయిన్ పాయింట్ అండి అది. ఉమ్, డబ్బు అందరూ కోరుకుంటారు, కావాలనుకుంటారు. కానీ వాళ్ళకి ఇవ్వగలిగే శక్తి అనేది వాళ్ళ ఆలోచన కూడా ఉండదు. ఉమ్, ఎంత వచ్చినా ఇట్టు దోసుకునేది అంట్లోనే ఉంటారు. ఇవ్వడానికి సిద్ధపడరు వాళ్ళు. రైట్. ఇవ్వడానికి సిద్ధపడరు. ఇప్పుడు ఉమ్, డబ్బు ఉమ్, వస్తున్నది అంటే నిన్ను మింగేమని కాదు. డబ్బు రూపం బిజినెస్ మ్యాన్లు ఉంటారు, ఒక ఉద్యోగస్తులు ఉంటారు, ఉద్యోగం చేస్తూ కూడా ఎన్ని సైడ్ బిజినెస్ చేసుకుంటూ ఒక లక్షలు కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, అలాంటి వాళ్ళకి వస్తున్నది అంటే ఏంది? నీకు ఇస్తున్నది అంటే అర్థమైంది నువ్వు ఇతరులకు హెల్ప్ చెయ్యని అర్థం. ఓకే. దానికి తగ్గ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలివితేటలు తక్కువ. అందరూ ఉమ్, ఒకే ఈ వేళ్ళు అన్నీ సమానంగా లేవు. వాళ్ళకి హెల్ప్ చేయడానికి నిన్ను తయారు చేస్తున్నది అని అర్థం. ఉమ్, ఇవ్వగలిగే శక్తి ఉండాలి మనకి. ఫస్ట్ గుణం ఏంది? ఓకే. ఇవ్వగలిగే గుణం ఉండాలి. నమ్మకం గట్టిగా ఉండాలి. నిన్ను నువ్వు నమ్మాలి. నిన్ను మాత్రం నువ్వు నమ్ముకోవాలి. పట్టు నమ్మకమే పెట్టుబడి. ఖచ్చితంగా పెట్టుబడి ఏదంటే నీకు డబ్బు లేదు, నేను ఈ బిజినెస్ చేయాలి, పెట్టుబడి లేదని అనుకున్నావంటే అది కాదు పెట్టుబడి. నీలో నిన్ను నువ్వు నమ్ముకునేసినావంటే ఆ పెట్టుబడి నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే. ఎలాగైనా వస్తుంది. ఉమ్, కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకో. ఇవ్వగలిగే శక్తిని ఏర్పరచుకో. ఓకే. 100 రూపాయలు ఉందంటే ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టు. రైట్. ఇప్పుడు ఒక వస్తువు కొంటున్నావు అంటే కూడా కొంతమంది డబ్బు పెట్టుకుని కూడా ఏది కొనరండి. ఉమ్, భార్య పిల్లలు కొనాలన్నా కూడా ఇవేం కొంటావు ఉండలే అని వాళ్ళు పిసినారు బంకలు బోలెడు మంది ఉన్నారు. వాళ్ళు ఏదైనా కొనుక్కోవాలని వాళ్ళకి ఆశపుట్టే కొని అమ్మో డబ్బు అయిపోతుంది, ఈ మనిషి లేదంటే అయిపోతుంది. ఎన్ని రోజులు దాచిపెడతావిడా? ప్రతి ఇంట్లో ఉంటారండి ప్రతి ఇలాంటి రోజులు వాళ్ళు. 10 రోజులు కాకపోయినా 100 రోజుల తర్వాత అయినా ఖర్చు పెట్టి ఒక రోజు వెళ్తే దూసుకొని వెళ్తుంది, మళ్ళీ ఉండదా మీద అవును, అవును. బంధిస్తున్నావు కదా. ఉమ్, ఆమెను ఎప్పుడైతే పంపించాలి కదా అని సిద్ధంగా ఉండాలి. నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఒక వస్తువు తీసినావు అనుకో, ఆ వస్తువు 100 రూపాయలు అనుకో ఏమే, ఉమ్, ఆ 100 రూపాయలు కొనడం వల్ల ఆయనకు ఒక 20 రూపాయలు ఆది వచ్చింది. ఆ షాపవాడికి 20 రూపాయలు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ షాపులో ఎంతమంది పని చేస్తారు? నీలాంటి వాళ్ళు 100 మంది కొంటేనే కదా వాళ్ళకి కూడా జీతాలు పోతున్నాయి. అవును, అవును. అంటే ఎంతమందిని హెల్ప్ చేస్తున్నది చూడు. నీ యొక్క గుణము, ఇవ్వగలిగే గుణము ఉమ్, ఎంతమందికి పోయి అందుతుంది చూడు. అందువల్ల ఇవ్వగలిగే గుణం కలిగి ఉండాలి. దాన ధర్మాలు అనేది అదే ఖచ్చితంగా చేయాలి. నువ్వు అప్పుడప్పుడు నీ రైట్. ఉన్న దాంట్లో కొద్ది కొద్దిగా చేయాలి. ఉమ్, చేస్తూ ఒక పట్టుదల, శ్రద్ధతో, ఓర్పుతో నీ పనులు నువ్వు చేసుకొని ఉన్న అలవాట్లు ఇప్పుడు ఉన్నాయి కదా, ఆ అలవాట్లు కొద్ది కొద్దిగా చేంజ్ చేసుకో. పాత రైట్. అలవాట్లు కొంచెం వదిలేయి. దాంట్లో ఉమ్, ఆలోచించు నువ్వే. ఇది మంచిదా కాదా? నువ్వు డైలీ నడుచుకుంటూ ఉంటావు. ఇది రైట్. మంచిది కాదన్నప్పుడు దాన్ని పక్కన పెట్టు. మంచిది అవును, దాన్ని తీసుకో. అవును. ఇంకా గొప్పది ఇంకో ఉన్నాయి. నువ్వు ఆలోచిస్తే ఆలోచన విధానమే అన్నీ ఉంటాయి. మారాలి. నువ్వు ఉమ్, గొప్పగా ఆలోచించుడు ఇంకా ముందు నీ ముందర ఉన్నాయి. వాటిని ఉమ్, తీసుకో. వాటిలో పరిగణలోకి తీసుకొని దాంట్లో నడు. ఓకే. అలా నడుస్తూ ఉన్నప్పుడు ఆలోచన గుణాలు ఏం మారుతుంది? నీ గుణాలు మారిపోయినాయి, నీ ఉమ్, ఆలోచనలు మారిపోయినాయి. విశ్వశక్తి దృష్టి నీ మీద పడుతుంది. రైట్. ఆ విశ్వశక్తి దృష్టి నీ మీద పడుతుంది. నిన్ను లాగేస్తుంది బయట. ఓకే. అప్పుడు ఇంతకు ముందు వీడియో చేసినాం, ఎన్ని టెస్టింగ్లు పెట్టినా కానీ నువ్వు పాస్ అవ్వగలుగుతావు. పాస్ అప్పుడు అవుతారు. ఈజీగా ఉమ్, పాస్ ఉమ్, అయిపోతావు. అప్పుడు ఉమ్, నీ గుణాలు మారిపోయినాయి, నీ ఉమ్, అలవాట్లు మారిపోయినాయి, నీ ఆలోచన మారిపోయింది. అంటే ఇలాంటి గుణాలు కలిగిన వాళ్ళకి మాత్రమే ఆ విశ్వశక్తి ఇస్తుంది. అప్పుడు డబ్బు కోరుకో. రైట్. డబ్బు కోరుకోవాలి, డబ్బు కావాలి. మళ్ళీ డబ్బు కోరుకోవాలి, ఉమ్, డబ్బు కావాలి. ఉమ్, కోరుకోవడంలో మళ్ళీ పిసినారితనం ఉండకూడదని ఎన్నో వీడియోలు చెప్పాను. అటనేసి సార్ నాకు 1000 కోట్లు కావాలి సార్, ఇస్తుంది. 1000 ఉమ్, కోట్లు కాదు, ఇప్పుడు 100 కోట్లు కూడా సంపాదిస్తున్నారు, 1000 కోట్లు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. అవును. పట్టుదల, శ్రద్ధ, ఓర్పు ఖచ్చితం కావాలి. దానికి టైం పడుతుంది. ఓకే. ఆ టైం పట్టే లోపల నువ్వు నెగిటివ్లోకి వెళ్ళకూడదు కదా. ఉమ్, అందుకని స్టెప్ బై స్టెప్ ఉమ్, చిన్నదాన్ని ఒక్కొక్కరు పోతా ఉన్నట్టు ఎన్ని మెట్లైనా ఎక్కెళ్ళొచ్చు. ఇప్పుడు పాదయాత్ర చెప్పాను కదా, ఓకే. డైలీ ఒక అడుగు వేస్తే ఏం చేసినారు? 100 రోజులుగా 10 రోజులు కాకపోతే 20 రోజులకి 100 తిరుమలకి వెళ్ళిపోతారు. 100% అలాగ సక్సెస్ నువ్వు అయింది. ఒక్కొక్క అడుగు ఉమ్, వేసుకుంటూ ఉమ్, వెళ్ళిపోవాలి. ఉమ్, ఆ కోరుకునే వాళ్ళు డబ్బు కావాలన్నావు, డబ్బు కోరుకోవాలా, ఎలాంటి అలవాట్లు ఎలాంటి ఉండి ఆ ఓకే. డబ్బు ఎందుకోసమని కూడా తెలియాలి నీకు. ఓ డబ్బు కావాలంటే ఇప్పుడు మీ భర్త దగ్గర ఏమండి నాకు ఒక 10,000 కావాలంటే ఇవ్వరు. గమ్మని ఎత్తిచ్చేస్తారా? ఎవరండి? దేనికి అని అడుగుతారు. ఎందుకు చూసే 10,000 అంటారు. Yeah. లేదండి మంచి చీర ఒక డిజైన్ వచ్చినది కొత్తది, ఆడపడుచులకు ఇంకేం కావాలమ్మా? పట్టు చీరలు, మంచి నగలు. బంగారు, ఈ రెండు ఉంటే ఉమ్, అన్నం పెట్టకపోయినా కూడా వాళ్ళ బుద్ధులు బొగుడు అవుతాడు అప్పుడు. అయ్యో అలా ఏం ఉండదండి. లేదండి అదంతా లేదు. నేను చూసేశాను. నేను అదేం ఎన్నో మందిని ఉండదు. అడిగేశానండి. అందరూ ఉండరు, ఆహా, కొంతమంది ఉంటారు. కొంతమంది కాదు, చాలా మందిని అడిగాను నేను టెస్టింగ్ లో. ఓకే, ఇప్పుడు ఓకే. సర్వే కూడా చేస్తారు ఎలక్షన్ గురించి, వెళ్తే అందరినీ ఉమ్, సర్వే కాదు, ఉమ్, కొంత చేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది. ఉమ్, నేను అడిగిన దాంట్లో సార్ ఇంతకు మించి ఏం కావాలి సార్? బంగారు పట్టు చీర ఉంటే ఆనందం అంట. భర్త మంచి బుద్ధులు బొగుడు అవుతాడు అప్పుడు. కాబట్టి ఆ డబ్బు ఎందుకోసం ఇప్పుడు అడిగాడు కదా, ఉమ్, ఎందుకు జ్యోతి అన్నప్పుడు నేను ఆ చీర కొనాలండి, నా పాకెట్ మనీ ఈ వస్తువులు కొనాలి, కొంచెం చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి, ఒక 10,000 అయితే సరిపడుతుంది అన్నప్పుడు అప్పుడు ఆయన ఆలోచన పడతాడు. ఇది రైట్. అవసరమే కదా భార్యకి, చెల్లె చాలా రోజులు అయింది కదా ఇద్దామని అప్పుడు ఇస్తాడు. నువ్వు చెప్పే రీజన్ సరిలేనప్పుడు ఉమ్, డబ్బు ఇవ్వదు నీకు, ఓ ఆయన ఇవ్వడం. ఉమ్, అందుకని డబ్బు కావాలి కోరుకోవాలన్న వాళ్ళు ఇలాంటి గుణాలు కలిగి ఆ డబ్బు ఎందుకోసం అనేది కూడా తెలుసుకోవాలి. ఓకే.
అప్పుడు వస్తుందండి మీ దగ్గర డబ్బు. రైట్. అప్పుడు ఇలా కోరుకోండి. అప్పుడు కోరుకుంటే స్టెప్ బై స్టెప్ పోతూ ఉంటారు. ఆలోచన విధానమే కారణం అన్నిటికీ. ఈ ఆలోచించే విధానంలో తేడాలు ఉండకూడదు. ఆలోచించి స్టెప్ బై స్టెప్ పాజిటివ్గా పో, అలవాట్లు మార్చుకో, దాన ధర్మాలు చేయి. ఇవ్వగలిగే గుణం ఉండవాడికి మాత్రమే అది తిరిగి వచ్చేస్తుంది, వేల రెట్లు పెరిగి వస్తుంది. ఓకేనా? ఓకే. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా సులభంగా విశ్వ కళ్యాణం చేసి నేను కోరుకున్న దాన్ని తిరిగి వేల రెట్లు పొందినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మరి.